ఫ్రెండ్స్ అవి ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచింగ్ గడ్డ విత్ మీ అఖిల శ్రీవిద్య. నిన్న వీడియోలో లాస్ట్ వీడియోలో మనము బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇంతవరకు కట్ చేసుకుని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది నేను షేప్ అనేది డ్రా చేయట్లేదు, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అని చెప్పాను కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనము హ్యాండ్ చేసుకోవాలి, మెజర్మెంట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఎప్పుడైనా, దాని తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఇది క్రాస్ బ్లౌజ్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు మనకి బ్యాక్ పార్ట్లో ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఎంత వస్తుందో మెజర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ నేను మెజర్ చేస్తున్నా చూడండి. ఇక్కడి నుంచి ఇలా రౌండ్గా పెడుతూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోండి. నాకు ఇక్కడ 11 వచ్చింది, దానికి 1 మైనస్ చేయాలి. 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 11 మైనస్ 1 10 ఇంచెస్. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. అది ఏంటి? ఇది వన్ సైడ్ కదా, 2 సైడ్స్ వచ్చేసి 20 ఇంచెస్. ఇప్పుడు చూడండి నేను హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇది మెజర్ చేసుకొని 1 మైనస్ చేసి వచ్చిందాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 10 వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ 10 నోట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ అనేది ఇటు సైడ్ ఉంది కదా, ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మన ఓపెన్ ఫ్రంట్ మన వైపు ఉండాలి, ఈసారి క్లోజ్డ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి. తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇలా మలుచుకున్న తర్వాత ఈ లెంత్ అనేది ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ 8 వచ్చింది, కానీ నాకు ఎంత కావాలి? 10 ఇంచెస్ కావాలి. సో మనం క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నాం 10 ఇంచెస్ వచ్చిందా లేదా. రాలేదు, ఇంకా 9.5 వచ్చింది. సో మళ్ళీ క్లాత్ని 10 ఇంచెస్ వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి 10.5 వచ్చింది. సో 10కి కొంచెం ఇలా ఫోల్డ్ చేసేస్తే 10 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ పోగులుగా ఉంది కదా, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఇది కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. మనం ఇది అనేది వెడల్పు తీసుకున్నాం, 10 ఇంచెస్ వచ్చింది మనకి. చూడండి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు ఎంతనో తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవడానికి మనము ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇది హ్యాండ్ పొడవు. ఇక్కడ జాయింట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్ ప్లస్ పైన ఇక్కడ లాస్ట్లో ఎండింగ్ కిందకి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఎంత? 6 + 1 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇదే 7 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుందాం. ఇలా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి పొడవు, ఇది వచ్చేసి లూజ్. ఇలా ముడతలు లేకుండా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 7 ఇంచెస్ వచ్చింది. సో 7 ఇంచెస్ ఇలా హ్యాండ్ లూజ్కి పెట్టేసుకోవాలి డాట్. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చింది? 10 ఇంచెస్ వచ్చింది. అది మెజర్ చేసుకున్నాం. తర్వాత హ్యాండ్ లూజ్ చేసుకున్నాము. తర్వాత ఇది హ్యాండ్ లెంత్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు చంక డౌన్ అనేది సేమ్ చిన్న సైజు పెద్ద సైజు బ్లౌజ్లో 28, 29, 30 అనేది చిన్న సైజు బ్లౌజ్ల కిందకి వస్తుంది. 30, 31, 32, 33 అబోవ్ అని ఉన్నదానికి పెద్ద సైజ్ బ్లౌజ్లో మీరు అనుకోవాలన్నమాట. ఇది ఒక టిప్. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్లకి చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలి. అదే పెద్ద సైజు వాళ్ళకి చంక డౌన్ అనేది 3.5 ఇంచులకి తీసుకోవాలి. సో ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్? 34 సైజు. 34 అంటే పెద్ద సైజు, అంటే మనకి 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం 3.5 అనేది చంక డౌన్ ఇక్కడ మార్జిన్ చేసేసుకుందాం. ఇలా కరెక్ట్గా మార్జిన్ చేసుకొని సేమ్ ఇదే ఇక్కడ కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది, అందుకని ఇలా తీసేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చంక డౌన్ అనేది ఎలా మెజర్ చేసుకోవాలంటే, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అదే ఇక్కడ మెజర్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ తీసుకున్నాం, ఇదే 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడి నుంచి 1.5 ఇంచ్కి ఇలా ఒక డాట్ వేసేసుకొని ఇలా కొద్దిగా డౌన్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇలా కొద్దిగా డౌన్కి వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి దీనికి ఒక మార్జిన్ వేసేసుకొని దీనికి ఒక మార్జిన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా స్ట్రైట్గా దీనికి టచ్ అయ్యేటట్టు ఇలా మార్జిన్ వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని మనం దీనికి ఈ లైన్కి దీనికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇది ఫోల్డ్ చేసేసి ఇలా పట్టుకొని చూడండి, లాగొద్దు, లాగితే బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుంది. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం మార్జిన్ తీసుకున్న దానికి కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మార్జిన్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ ఒక టక్స్
నెక్స్ట్ ఇక్కడ ఒక టక్ పెట్టేసుకుందాం. పెట్టేసుకున్నాక ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ క్లాత్ అనేది జాయింట్ వస్తుంది. ఓకేనా, ఈ జాయింట్ వచ్చే దగ్గర మనము క్లాత్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ టక్ నుంచి ఈ టక్ వరకు ఎంత ఉందో చూసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కొంచెం లోపలికి కట్ చేస్తామన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకొని దీంట్లో హాఫ్ ఎంత వచ్చిందో చూడండి. ఈ హాఫ్కి ఇక్కడ ఒక ½ ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇలా డౌన్ తీసుకొని ఈ 3 డాట్స్ కలుపుతూ మనం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డౌన్ అనమాట. ఇది ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఇలా డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే, చుట్టూ అవుట్లైన్ వేసేసుకొని ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, ఈ మార్కర్ వేలుతోని ఇలా గట్టిగా చేసేస్తే మనకి ఇక్కడ డాట్ అనేది పడుతుంది. చూడండి, ఇలా డాట్ అనేది పడుతుంది కదా, ఇక్కడ మనం లైన్ వేసేసుకోవచ్చు. ఇలా డ్రా చేసేసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసి ఈ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోత్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ½ ఇంచు ఇలా పెట్టేసుకొని ఈ డాట్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇదేమో బ్యాక్ పార్ట్ది కదా, ఇప్పుడు ఇదేమో బ్యాక్ పార్ట్ది. ఇప్పుడు ఈ స్కేల్ యూజ్ చేసేసుకొని ఇలా కలుపుకోవాలి మనం. ఓకే, ఇలా చేసుకుంటే పాట్ నెక్కి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా తీసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మన ఈ బేస్డ్ అంటే నడుము బేస్డ్తో మెజర్మెంట్ చేసుకున్న బ్లౌజ్కి మనము ఎలా చేయాలంటే మన ఫార్ములాలో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అంటే ఇది క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, ఇది అనేది క్రాస్ బెల్ట్ పట్టీ లాగా వచ్చేస్తుంది. దానికోసం మనం ఇక్కడ 2 ఇంచెస్ ఇలా మార్జిన్ చేసేసుకొని ఇదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా చేసేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ చేసేసుకొని ఒక లైన్ వేసుకోవాలి. ఈ 2 డాట్తో కలుపుతూ ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఈ దాంట్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది తీసుకున్నాము. ఫ్రంట్ నెక్కి మనము ఏం చేస్తామంటే మన కస్టమర్ చాయిస్ అనమాట. డీప్ని బట్టి నేను ఇక్కడ 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. లేదు, నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి నాకు నెక్ డీప్ అనేది అంతకన్నా వద్దు అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇది 6 ఇంచెస్ లెంత్ ఒక మార్జిన్ వేసేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 3.5 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ దాంట్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఈ స్కేల్ హెల్ప్తో ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇలా అంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. ఇప్పుడు మనం హుక్స్ కాజా పట్టి సైడ్ అనేది మెజర్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా అంటే మెజర్మెంట్ బ్లౌజ్తో మనకి అవసరం లేదు. ఇది బ్యాక్ పార్ట్ లెంత్ కదా, ఇది వచ్చేసి మనం 2 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచ్ అనేది డ్రాట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇటు సైడ్ ½ ఇంచ్ అనేది మెజర్ చేసుకోవాలి పైకి. ఇక్కడ అనేది ½ ఇంచ్, ఇక్కడ అనేది 1 ఇంచ్. ఇప్పుడు లెంత్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్లో చూసుకోండి. మిడిల్లో మనం కింద ఉంది కదా, ఈ 2 ఇంచెస్ అనేది మన బ్యాక్ పార్ట్, మనం 2 ఇంచెస్ తగ్గించేసాం ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఉక్స్ పట్టి కాదా పట్టికి 1 ఇంచ్ తీసుకున్నాము, ఇక్కడ ½ ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ½ ఇంచ్ తీసుకోవాలి బేస్డ్ ఆన్ పెద్ద సైజులా చిన్న సైజులా బ్లౌజులు చూసుకొని. కాకపోతే ఇది పెద్ద సైజ్ కాబట్టి ½ ఇంచ్ తీసుకున్నాను. ఇంకా మనకి హెవీ చెస్ట్ ఉంటే ½ ఇంచ్ తీసుకోవాలి, లేదు అంటే ½ ఇంచ్ సరిపోతుంది. సో నేను ఇక్కడ ½ ఇంచ్ తీసుకున్నాను. లేదు ఇంకా హెవీ చెస్ట్ అంటే 1 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఇట్లా పట్టేసినట్టు కాకుండా ఈక్వల్గా వచ్చేటట్టు, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు. సో ఇక్కడ నాకు హెవీ చెస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది హెవీ చెస్ట్ బ్లౌజ్ అయితే నేను 1 ఇంచ్ తీసుకున్నాను. నార్మల్గా అయితే ½ ఇంచ్ తీసుకోవాలి. మరి చిన్న హెవీ అసలు చెస్ట్ చాలా తక్కువ ఉంది అంటే ½ ఇంచ్ తీసుకోవాలి, లేదంటే నార్మల్గా ½ ఇంచ్. లేదు హెవీ చెస్ట్ ఉందంటే నేను 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసేసుకున్నాను. ఇది హెవీ చెస్ట్ అని చెప్పాను కదా, అందుకే నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇంతవరకు కట్ చేసేసుకున్న తర్వాత ఇది అనేది మెయిన్ డాట్. నేను హెవీ చెస్ట్ వల్ల 1 ఇంచ్ తీసుకున్నాను. జనరల్గా అయితే ½ ఇంచ్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి క్రాస్ పెట్టి రావడానికి ఇక్కడి నుంచి ఏ సైజ్ వాళ్ళకైనా 2.5 ఇంచెస్ ఇలా మెజర్ చేసేసుకొని ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ వేసుకొని ఇది మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ స్టిచ్ చేయడానికి. సో ఈ మెయిన్ డాట్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే 2.5 నుంచి 2.5 వరకు తీసుకోవాలి. ఇది హెవీ చెస్ట్ అని చెప్పాను కాబట్టి 3 ఇంచెస్ తీసుకోవాలి.
ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా డాట్ లైన్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కలుపుకోవాలి. ఇలా డాట్ వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ డాట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఈ వెడల్పు అనేది తగ్గిపోతుంది. అందుకని అప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇది కూడా ఒక టిప్, ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచ్కి మనం ఇక్కడ మనకు క్లాత్ లేదు కానీ జస్ట్ ఇలా డ్రా చేసేసుకొని 1 ఇంచ్ డ్రా చేసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజెస్కి. అదే పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచ్ ఇలా డ్రా చేసేసుకొని మనం ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఇలా క్రాస్గా మార్జిన్ వేసేసుకోవాలి. అంటే మనకి అది కటింగ్లో వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ మనకి ఇలా వచ్చింది చూసారా, ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇది అనేది ఇటు పక్కకు జరుగుతుంది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టిలో గ్యాప్ వచ్చేస్తుంది మనం ఇది తీసుకోకపోతే. అప్పుడు వేసుకున్నప్పుడు మనకి కంఫర్ట్ ఉండదు. సో ఇలా చేసేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా చేసేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోవాలి. చూపిస్తున్నాం కదా వీడియోలో. ఇలా తీసేసుకొని ఈ లైన్ని కలుపుతూ ఇలా అవుట్లైన్ మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ మెయిన్ డాట్కి మనం ఎంతైతే తీసుకున్నామో అలా ఇక్కడ కూడా మనం డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా డాట్ పెట్టేసుకొని ఈ 2 డాట్లు మనకి ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక టక్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనము ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా డాట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ లెంత్ అనేది ఎంత తీసుకోవాలంటే మనం మెజర్ చేసుకుని ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకొని ఇలా క్రాస్గా ఈ డాట్ని కలుపుతూ మనం మెజర్ చేసేసుకోవాలి. అప్పుడు ఈ మార్కర్ వీల్తో ఇలా చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అనేది డాట్ అనేది పడిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దీని తర్వాత ఇది అనేది మెయిన్ డాట్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ డాట్. ఇక్కడ మనకి మెయిన్ డాట్ అయిపోయింది కదా. ఇప్పుడు 2వ డాట్ వచ్చేసి ఫస్ట్ నెక్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ అనేది ఒక మార్జిన్ వేసేసుకోవాలి. ఇలా మార్జిన్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత ఉందో చూసుకొని నాకు 5.5 వచ్చింది. సో ఇలా ఫోల్డ్ చేసేసి మిడిల్లో ఒక టక్ వేసేసుకోవాలి. ఒక టక్ డాట్ వేసేసుకొని ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇది సెకండ్ డాట్. మనకి ఈ సెకండ్ డాట్ ఎంత లెంత్లో తీసుకోవాలంటే ఏ సైజ్ వాళ్ళకైనా ఇక్కడ 2.5, ఇక్కడ కూడా 2.5 తీసుకొని ఇలా 1/2 ఇంచ్కి అటు 1/2 ఇంచ్ డాట్ వేసేసుకోవాలి. ఇలా ఓకే. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని దీనికి కూడా టక్ పెట్టేసుకోవాలి. టక్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి థర్డ్ డాట్ ఎలా చేయాలంటే ఇక్కడ మనము మార్కర్ వీల్తో ఇలా అనేసుకుంటే సేమ్ ఇదే మార్కింగ్ మనకి వెనకాల పడిపోతుంది కదా. వెనకాల పడిపోయినప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ 2 అనేది ఈక్వల్గా ఉండాలి. మనకి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా ఈక్వల్గా ఉండాలి. ఇలా ఉంది. ఇటు సైడ్కి ఒక లైన్ వేసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు గ్యాప్తో ఇలా ఒక లైన్ అనేది ఇటువైపు డ్రా చేసేసుకోవాలి. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఎక్కడైతే ఈక్వల్ వస్తుందో ఇక్కడ టచ్ పెట్టేసుకోండి. ఇది ఏం లేదండి, చాలా సింపుల్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కానీ చాలా సింపుల్. ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి మనం 1/2 ఇంచు యువతలకి ఇలా మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఓకే. సేమ్ ఇది కూడా ఇటు 1/2 ఇంచు మనము మార్జిన్ వేసేసుకోవాలి. ఇటు చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఇటు 1/2 ఇంచు చేసేసుకొని ఇక్కడ కూడా మనం టక్స్ అనేది పెట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్కి వీలుగా ఉంటుంది. సేమ్ ఇది ఎలా ఉందో అలానే ఇక్కడ కూడా మనం టక్స్ వచ్చాయి చూసారా. ఈ టక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసేసుకొని మనకి బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షేప్ బెల్ట్కి ఏం మెజర్మెంట్ అవసరం లేదు. మనం బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని కుట్టచ్చు. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దీని ఇక్కడ అటాచ్డ్ ఉంది. సో నేను దీని మీద చూపిస్తున్నాను. నాకు ఇది ఒక దానికి వస్తుంది. మీరు చూడండి. నెక్స్ట్ ఇది కూడా నేను అటాచ్ చేసి క్లాత్ అడ్జస్ట్ చేసి ఇంకో షేప్ బెల్ట్ పెట్టుకుంటాను. అంతవరకు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుంచి ఇలా ఈక్వల్గా ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఇలా ఈక్వల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి ఒక మార్జిన్ పెట్టేసుకోండి. దీనికి ఇప్పుడు ఒక డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ అనేది డ్రా చేసుకుందాం. షేప్ బెల్ట్ పొడవు బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి ఎటు సైడ్ అయినా ఒక సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తు పెట్టుకోవాలి. అది ఇటు సైడ్ అయినా మీ ఇష్టం. ఇప్పుడు ఇలా డ్రా చేసేసుకొని ఇటు సైడ్ అయినా అనుకోండి. నేను ఇటు సైడ్ షేప్ బెల్ట్ అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఏ సైజ్ వాళ్ళకైనా మన మెథడ్లో 3.5 మెజర్ చేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఆపోజిట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ అనేది 3.5 ఇంచెస్, ఇక్కడ అనేది 3 ఇంచెస్ వేసేసుకోవాలి డాట్.
ఇప్పుడు ఉక్స్ పెట్టి కాజాపట్టి అని చూసేసుకున్నాం కదా, ఇక్కడ 3.5, ఇక్కడ 3 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ పెట్టి కాజాపట్టి సైడ్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఇది పెద్ద సైజ్ కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే 3.5 తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి 3.5కి ఒక మార్జిన్ వేసేసుకోవాలి, ఒక డాట్. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పెట్టుకున్నాక ఈ 4 ఇంచెస్ మనం మెజర్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి ఏ సైజ్ బ్లౌజ్కైనా 2.5 ఇంచెస్ ఇలా ఒక డాట్ వేసుకోవాలి. ఇలా ఒక డాట్ వేసేసుకొని ఈ 3 ఇంచెస్ డాట్ని, 2.5 ఇంచెస్ డాట్ని, ఈ 3.5 ఇంచెస్ డాట్ని ఇలా మనం షేప్ డ్రా చేసేసుకోవాలి. ఈ 3 లైన్లు కలుపుతూ చూసారా. ఇది మన మెథడ్లో బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని నడుము పట్టి అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా అవుట్లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇది ఉక్స్ పెట్టి కాచపెట్టి ఉన్నాం కదా, ఇటు సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ కింద వైపు ఉండాలి, పైన వైపు ఏం అవసరం లేదు, పైన సైడ్ ఏం అవసరం లేదు, కింది సైడ్ ఉండాలి. ఇలా ఒక మార్జిన్ డ్రా చేసేసుకొని కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని ఇక్కడ మనం గుర్తుకి టక్స్ కోసం అంటే ఉక్స్ పెట్టి కాజాపట్టి సైడ్ అనేది టక్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది ఇలా బెల్ట్ అనేది షేప్ బెల్ట్ అనేది డ్రా చేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సైడ్కి ఇలా 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము బ్లౌజ్ వేసుకున్నాక కొంచెం పైకి వేసిపోతుంది కదా, అది అలా ఉండకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి అది కూర్చొని ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇది కుట్టేటప్పుడు కట్ చేద్దామని ఇలానే ఉంచేసాను. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి పట్టి వేయాలి కదా, జాయింట్స్ పడుతుందని చెప్పాను కదా. నెక్స్ట్ ఇది షేప్ బెల్ట్. ఓకే, ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఒక్కొక్కటి చూసుకొని మెజర్ చేసుకొని పాయింట్స్ హింట్స్ ఎక్కడ ఇది 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఎక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఇలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, తర్వాత ఒక 1-2 బ్లౌజెస్కి మనకి అర్థమైపోతుంది. ఓకే, మీరు ఇదే ఫాలో అవుతూ కట్ చేసి ఒకసారి మీ సైజ్ మీరు స్టిచ్ చేసుకొని చూడండి, పక్కా వస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ ఆల్సో. బాయ్ బాయ్.